ఒక చిన్న విషయము, లైఫ్లో ఎవరన్నా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారని నువ్వు బాధపడకు. ఒకటే మనసులో పెట్టుకో, ఒక చెడు వెళ్ళిపోతుంది, ఒక మంచి రాబోతుంది. దేవుడికి అన్నీ తెలుసు, కానీ మనమే అన్నీ ముందుగానే ఊహించుకునేస్తాం. గబగబ కొండ ఎక్కాలనుకుంటాం. కొండ ఎప్పుడు ఎక్కాలో, కొండ ఎప్పుడు దిగాలో అన్నీ ఆయనకు తెలుసు. మనకెవరో చెడు చేసి వెళ్ళిపోయారు, మనల్ని మోసగించి వెళ్ళిపోయారు, ఇది ఎలా 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 అని చింతపడుతూ చిగ్గుపడుతూ చచ్చిపోతాం ఇంట్లోనే. ఎందుకు చచ్చిపోవాలి? అది చెడు మనలో ఇమర్లా వెళ్ళిపోయింది, మంచి వస్తుంది అని ఎందుకు సంతృప్తి పడవు? ఆనందపడు. పోయేదాన్ని చూసి ఎప్పుడు బాధపడకు, వచ్చేదాని గురించి ఆనందపడు. ఏమంటావు? మన లైఫ్లో అది లేదు కాబట్టి పోతా ఉంటుంది. మన లైఫ్లో ఉన్నది మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. అర్థం చేసుకో. చింతపడకు, సిగ్గుపడకు, ధైర్యంగా ఉండు, చిరునవ్వుతోనే ఉండు ఎప్పుడు. ఓకేనా? బాయ్.